వెల్కమ్ టు పిఎం7 లైఫ్. డయాబెటిస్ ఇప్పుడు శరీరంలో ఒక భాగంగా మారిపోయింది. ఏ ఇంట్లో చూసినా డయాబెటిస్ బాధితులు ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రపంచం మొత్తాన్ని ఇప్పుడు పట్టి పీడిస్తున్న అతి పెద్ద దీర్ఘకాలిక వ్యాధి డయాబెటిస్. డయాబెటిస్ బారిన పడిన వారు తమకు తెలియకుండానే శరీరంలోని ఆర్గన్స్ పైన తీవ్ర ప్రభావం ఎదుర్కోవాల్సి వస్తుంది. డయాబెటిస్ బాధితులు ఈ వ్యాధిని కంట్రోల్లో ఉంచుకోకపోతే అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. కొందరికి ఇన్సులిన్ తీసుకున్నా షుగర్ లెవెల్స్ తగ్గటం లేదని బాధపడుతున్నారు. అటువంటి వారు డయాబెటిస్ ను కంట్రోల్ చేసుకోవటానికి ఇన్సులిన్ తీసుకోవటం మాత్రమే కాదు, జీవన శైలిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. జీవనశైలి మార్పులతో డయాబెటిస్ ని కంట్రోల్ చేసుకోవచ్చని వైద్య నిపుణులు పదే పదే చెబుతున్నారు. డయాబెటిస్ బాధితుల ఆహారం కోసం ఇలా మందులు వాడటం మాత్రమే కాదు, ఆహార నియమాలు, వ్యాయామాన్ని జీవితంలో భాగంగా చేసుకుంటే డయాబెటిస్ ని కంట్రోల్ చేయవచ్చని సూచిస్తున్నారు. డయాబెటిస్ తో బాధపడేవారు ఖచ్చితమైన ఆహార నియమాలను పాటిస్తే మంచిది. డయాబెటిస్ బాధితులు కార్బోహైడ్రేట్లు తక్కువ తీసుకొని ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కార్బోహైడ్రేట్లో ఎక్కువ తీసుకుంటే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. మనం తినే అన్నంలో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తెల్ల అన్నానికి బదులుగా బ్రౌన్ రైస్ తింటే మంచిది. అంతేకాదు, అన్నంతో పాటు తినే కూరల విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. కప్పు అన్నానికి 2 కప్పుల కూరలను తింటే మంచిది. ఇక్కడ డయాబెటిస్ తో బాధపడేవారు తృణధాన్యాల ఆహారాన్ని తింటే మరీ మంచిది. రాగులు, కొర్రలు, ఊదలు, అండ్రు కొర్రలు, జొన్నలు వంటి వాటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే డయాబెటిస్ ని కంట్రోల్లో ఉంటుంది. ఇక పండ్లు తినాలనుకుంటే బొప్పాయి పండు, జామ పండు వంటి పండ్లను తినటం మంచిది. డయాబెటిస్ తో బాధపడేవారు ప్రతిరోజు రాత్రి భోజనాన్ని 7 గంటల లోపే పూర్తి చేస్తే చాలా మంచిది. వాకింగ్, వ్యాయామం తప్పనిసరిగా చేస్తే మంచిది. ఇక ప్రతిరోజు ఉదయం కాసేపు వ్యాయామం, రాత్రి భోజనం చేసిన తర్వాత కాసేపు వాకింగ్ చేస్తే మంచిది. ఇంకా ఈ నియమాలను పాటిస్తే ఖచ్చితంగా డయాబెటిస్ ని కంట్రోల్లో ఉంటుంది. ఇన్సులిన్ తీసుకునే అవసరం లేకుండానే డయాబెటిస్ ను అప్పుడు అదుపులో పెట్టుకోవచ్చు. ఇక డయాబెటిస్ బాధితులు ముఖ్యంగా చేయవలసింది జీవనశైలి మార్పు. ఇది చేయగలిగితే, క్రమ పద్ధతిలో జీవించగలిగితే డయాబెటిస్ ఇబ్బంది పెట్టదు.